వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా కొంచెం డిఫరెంట్ దోశలు అయితే ట్రై చేస్తామా? దానికోసం నేను ఈరోజైతే టమాటా దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక మిక్సర్ జార్ తీసుకొని 3 మీడియం సైజ్ టమాటాలని నేను చూపించిన విధంగా కట్ చేసుకొని, అలాగే ఒక ఉల్లిపాయని, 3 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ ప్యూరీకి తగ్గట్టుగా ఉప్పును వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోసారు అంటే దోశపిండి అనేది బాగా నీళ్ళగా వస్తుంది, మనం దోశలు వేయడానికి కూడా ఉండదన్నమాట. ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాక 1 కప్పు దోశ బ్యాటర్ని తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి ఈ పిండిలో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. దోశపిండి ఒకవేళ పల్చనైంది అనుకుంటే మాత్రం కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో మిగిలిపోయిన దోశపిండి ఉన్నా కూడాను ఈ విధంగా ట్రై చేయొచ్చండి. అంటే తక్కువ క్వాంటిటీలో ఉంది అని అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి పెనం పెట్టేసుకొని, పెనం వేడెక్కాక దోశలు నేను చూపించే విధంగా పోయండి. మరీ ఫాస్ట్గా కాకుండా నిదానంగా దోశలు అనేవి పోసుకున్నారు అంటే చాలా చక్కటి దోశలు వస్తాయి. ఎప్పుడూ ఒకే రకం దోశలు కాకుండా ఈ విధంగా ఎప్పుడైనా దోశపిండి మిగిలిపోయినప్పుడైనా, లేకపోతే దోశపిండి ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడాను మనం ఇలాగా టమాటాలతోటి ఈ విధంగా దోశలు అనేది చేసుకోవచ్చు. అలాగే దోశ అనేది కూడా అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే దోశ వేశాక ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత మనం టర్న్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తుంది. లేదు వెంటనే తీసేశారు అంటే మాత్రం అతుక్కుపోతుంది. అలాగే ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే దోశ అనేది రాదు. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. అందులోనూ దోశ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. చాలా వరకు 99% వరకు దోశలు అంటే అందరూ బాగా ఇష్టంగా తింటారు. దోశలు అనేవి నాన్ స్టిక్లో కంటే ఐరన్ ప్యాన్స్లో వేసుకున్నామంటే మరింత టేస్ట్ వస్తుందండి. నాన్ స్టిక్లో వేసే దోశకును ఐరన్ ప్యాన్ మీద వేసే దోశ కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా ఉండే టమాటా దోశ రెడీ అయినట్లే. మరి దీని కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం పల్చటి చట్నీ అయితే చేశాను. అలాగే కారంతో అయితే ఇంకా స్పైసీ లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దోశ వెరైటీస్ అన్నీ కూడాను ఫ్యూచర్ వీడియోస్లో అయితే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.